ప్రియులారా, ఈ లోకములో ఉన్నంత కాలము మనకు ఆయాసమే, ప్రయాసమే. కానీ ఇప్పుడు సత్యం గారు, దేవుని దాసులు, ఆయన విశ్రాంతి పొందుకుంటున్నారు కదా. ఆయన చాలా సఫర్ అయ్యాడు, బాధపడ్డాడు. ఇంత వ్యాధితో ఆయన బాధపడ్డాడు. నా కుమారుడా, ఇక చాలు ఆ బాధ, నేను నీకు విశ్రాంతినిస్తాను అని చెప్పి ప్రభువు పిలుచుకున్నాడు. ఆయన ఇప్పుడు విశ్రాంతి పొందుతూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఈ శరీరానికే కదా రోగాలు, ఈ శరీరానికే కదా కష్టాలు, ఈ శరీరానికే కదా కోపము, ఈ శరీరానికే కదా అసూయ, ద్వేషము. ఈ శరీరం విడిచిపోతే ఏముండదు కదా. ప్రియులారా, ఈ శరీరంలో పౌలోపోస్తుడు చెప్పినట్టుగా ఈ శరీరముతో జీవించుట మరీ లాభము అన్నాడు. ఈ లోకములో ఉండుట మరీ లాభం. బ్రతుకుట క్రీస్తే, చావు అయితే లాభం అన్న తర్వాత ఈ శరీరముతో జీవించుట మరీ అవసరము అన్నాడు. ఎందుకంటే ఈ శరీరముతో ఉన్నప్పుడే ఈ లోకములో మనము ప్రభువుని ప్రకటించగలం, ప్రభు పరిచర్య చేయగలం. తర్వాత మనం ఏం చేయలేం. సరి చేసుకోవాలన్నా, అభివృద్ధి పరుచుకోవాలన్నా, ఆత్మీయ ఆశీర్వాదాలతో నింపబడాలన్నా, ఆత్మీయ అభివృద్ధి మనం పొందుకోవాలన్నా కూడా ఈ శరీరము మనకు లో ఉండటము చాలా అవసరము. ఈ శరీరమును విడిచి వెళ్ళిన తర్వాత we cannot do anything. మనం ఏమీ చేయలేము. అందుకోసమే సత్యం గారు చాలా పరిచర్య చేశారు. చాలా మంచి వ్యక్తి. ఆమేన్, హల్లెలూయా. నాకు సపోర్ట్ చేస్తుంది. హల్లెలూయా. ఓకే, ఆయన చాలా మంచి వ్యక్తి. ఎంత దూరమైనా, ఎంత భారమైనా, ఎలాంటి పరిస్థితి అయినా ఆయన ఐపీసీ మీటింగ్లకు వచ్చేవాడు. ఎక్కడో ఒక మూలన, ఆ చర్చిలో ఒక మూలన పండుకునేవాడు. మీటింగ్లో హ్యాపీగా మీటింగ్లో పాల్గొనేవాడు. ఇక తర్వాత మీ అందరికీ తెలుసు, ఈ ఫెలోషిప్ మీటింగ్స్ లో కూడా మరి ఇంతమంది దైవజనులు రావటానికి గల కారణము ఆయన యొక్క మంచి ఫలం. ప్రియులారా, ఈ రోజు కూడా వస్తానో రాను అని అనుకున్నాను, కానీ దేవుని కృప వలన రాగలిగాను. స్తోత్రం, హల్లెలూయా. ఆ మంచి వ్యక్తిని గురించి, మంచి దైవజనుని గురించి కొన్ని మాటలు చెప్పడానికి దేవుడు నాకు కూడా కృప చూపించాడు. 2వ తెస్సలోని పత్రిక 2వ అధ్యాయం 16-17 వచనాల్లో చెప్పబడిన రీతిగా ఈ కుటుంబానికి, పాస్టమ్మ గారు, భాగ్యమ్మ గారికి, మరి కుమార్తెలు, వారి కుటుంబాలకి, అలానే ఇమ్మానుయేలు ఆయన కుటుంబానికి, ఇక ఈ భారమంతా కూడా, సేవా భారమంతా కూడా ఆయన నెత్తి మీద పెట్టిపోయాడు, భుజాల మీద పెట్టిపోయాడు. తండ్రిని కూడా చాలా మంచిగా చూసుకున్నాడు. నేను మధ్య మధ్యలో వారితో మాట్లాడుతూ ఉండేవాళ్ళను. ఆయన అనారోగ్యంతో ఉన్నప్పుడు ప్రియులారా, సేవ, ఆయన మిగిల్చి వెళ్ళిన సేవ దేవుడే జరిగిస్తాడు, కానీ అది నీ బాధ్యత. ఇమ్మానుయేల్ ఆయన కూడా ఒక పాస్టర్గా ఉంటున్నాడు. బయట మిగతా వాటన్నిటిని ప్రక్కన పెట్టి సేవ మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. ఆ సేవను అద్భుతంగా జరిగించాలి. ఈ గ్రామంలో, కాజిపల్లి గ్రామంలో, అక్కడ శుభప్రదమైన నిరీక్షణ అంటాడు. 2వ తెస్సలోనిక 2వ అధ్యాయం 16 వచనంలో శుభప్రదమైన నిరీక్షణ, ఆ ఆదరణ, ఆ గొప్ప కంఫర్ట్ అనేది దేవుడు మీకు అనుగ్రహించును గాక అని అక్కడ మాట్లాడతాడు పౌలోపోస్తుడు. మనం ఏందో ఈ రోజు వస్తాం, లేక చనిపోయిన రోజు వచ్చాము, ఆదరించి వెళ్ళాం. ఈ రోజు ఆదరణ కూటమి రోజు వచ్చాము, మాట్లాడి వెళ్ళిపోతున్నాం. కానీ ఆల్వేస్
ఇమ్మానుయేల్ గారితో కానీ భాగ్యమ్మ పాస్టమ్మ గారితో కానీ వారి యొక్క కుమార్తెలు వాళ్ళ కుటుంబాలతో కానీ నిరంతరము వారిని ఆదరించేది దేవుని వాక్యమే. ఆ వాక్యము ద్వారా బిడ్డలు ఆదరించబడాలి. ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. అందరికి ఆకలేస్తుంది కదా. ఈ అయ్యగారు నిజంగానే ఆకలేస్తుందంట, అంటే అందరూ అబద్ధంగా ఆకలేస్తుందా? ఆమేన్, హల్లెలూయా. ఒకళ్ళు ఆకలేస్తుంది అన్నారు, ఒకళ్ళు నో ప్రాబ్లం అంటున్నారు, ఒకళ్ళు ఇట్లా అంటున్నారు. అంతా రెడీ అయ్యారు, అంతా రెడీ. ఆమేన్, హల్లెలూయా. రెండో సమూయేలు గ్రంథము 14:14. రెండో సమూయేలు గ్రంథము 14:14. ఏదో చెప్పాలంటే కొద్దిగా ఆదరణ మాటలు కావాలి కదా. మనమందరము చనిపోదము కదా, నేలను ఒలికిన మీదట మరలా ఎత్తలేని నీటి వలె మనమున్నాము. వాట్ ఈస్ అవర్ లైఫ్? మన బ్రతుకేంటి? కొంచెం బాగుంటే కాలు రెగరేస్తాం కదండి. కొంచెం డబ్బులు వచ్చినాయంటే పైకి చూస్తాం. ఈ మధ్య డబ్బులు రాకపోయినా డబ్బులతో పని లేదు, కళ్ళు పైకి వదిలే వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఎవరో సంగతి కావట్లా, చెప్పట్లా. మన సంగతి ఏమో చెప్పుకుంటున్నా. మన క్రైస్తవుల యొక్క విధానము. ఒక తెగువలో నుంచి తీసుకొని రాబడిన ఒక స్త్రీ దావీదు దగ్గరకు వచ్చి మాట చెప్తుంది. రాజు అయిన దావీదు దగ్గర ఈ మాట చెప్తుంది, అయ్యా మనమందరం చనిపోదుము కదా. అమ్నోను చంపేశాడు, ఇక అబ్షాలోము ఉన్నాడు. ఆయన గురించి యోవాబు ఆయనకు నేర్పించి పంపించాడు అన్నమాట, ఇలా మాట్లాడాలి రాజు దగ్గర అని. అవన్నీ కూడా మనకు అవసరం లేదు, కానీ మనమందరము చనిపోదుము కదా. ఏమన్నా డౌట్ ఉందా? మనమందరము చచ్చిపోతాం, నో డౌట్ ఎట్ ఆల్. రేపో మాపో నేను కూడా పోతా. నాకు ఒకటి తక్కువ 70 సంవత్సరాలు. తొందరగా నా టైం దగ్గర పడింది. సత్యం గారు దేవుడు పిలిచాడు, వెళ్తాడు. నన్ను కూడా దేవుడు పిలుస్తాడు, నేను కూడా వెళ్ళిపోతా. అలానే మనమందరము చనిపోదుము కదా. ఆమేన్, హల్లెలూయా. మనమందరము చనిపోదుము కదా. ఎలాంటిది మన బ్రతుకంటే, నేలను ఒలికిన మీదట మరలా ఎత్తలేని నీటి వలె ఉన్నాము. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అయ్యా ఇజ్రాయెల్ గారు ప్లీజ్ కమ్.